వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు పార్టీ వివిధ గ్రామాలకు చెందిన సుమారు 400కు పైగా తన అనుచర నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. యాకాంతరావు వివిధ గ్రామాలకు చెందిన తన అనుచర నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డికి యాకాంతరావు తన అనుచర నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం రాజీవ్ చౌరస్తా నుండి రెడ్డి గార్డెన్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే స్టేజ్ పైకి తమను పిలవలేదు, పార్టీలో సరైన ప్రాధాన్యత లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమం మధ్యలోనే వెనుతిరిగారు. మీరందరూ కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ ధైర్యంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని కోరుకుంటున్నాం. మరి ఎన్నో పోయిన వారం అంతా కూడా ఆపోజిషన్ లీడర్ పోకుండా కనీసం చిన్న కార్యకర్తలకు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఓడిపోయినా కానీ ఓడటం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి కష్టపడి పనిచేసి మన పార్టీని బలపరుచుకుందాం, పార్టీని ముందుకు తీసుకెళ్దాం. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మనందరం కూడా కంకణం కట్టుకొని కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ, మరి ఎంతోమంది లీడర్స్ ఉన్నారు మన దాంట్లో. స్పెషలీగా నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మన మండల ప్రెసిడెంట్స్ కానీ, గ్రామ లీడర్స్ కానీ, మరి నిరంజన్ రెడ్డి గారు, మరి తిరుపతి రెడ్డి, మరి అదేవిధంగా మన హరిప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే గారిని 40 మన రాఘరావు గారు కూడా ముందుగానే వచ్చారు. రాఘరావు గారు కూడా చెప్తున్నారు. మరి ఎంతోమంది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చి కష్టపడి మరి మన ఎమ్మెల్యే గారిని 49,000 మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి పొలిటికల్ గొడవలో మహిళలను లాగడం సరికాదన్నారు. మహిళల చీరలు, గాజుల గురించి మాట్లాడడం ఏమిటని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మహిళల గురించి తప్పుగా మాట్లాడితే కబడ్దారంటూ కౌశిక్ రెడ్డిని ఝాన్సీరెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మహిళల పట్ల కనీసం గౌరవ మర్యాదలు తెలియమంటూ మండిపడ్డారు. మహిళల్ని కీర్చపరిచేటట్టు మాట్లాడటం మిస్టర్ కౌశిక్ రెడ్డి గారు, అదే గాంధీ గారు అనే ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఆయన మీద అలిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళ అలిగేషన్ మధ్యలో ఒక మహిళలు వేసుకునే చీరలు, గాజులను గురించి మాట్లాడుతున్నారు. మరి అదే మహిళ, మీరు ఏ మహిళలను అయితే కీర్చపరుస్తున్నారో అదే గాజులు, అదే చీరలని, మరి మీరు 2023 ఎలక్షన్కు ముందు అదే మహిళ అయినటువంటి నీ భార్యని, నీ కూతుర్ని పెట్టి మరి మేము గెలిగించకపోతే ఈసారి నేను, నా భార్య, నా బిడ్డ కలిసి మందు దాగి చచ్చిపోతామని అన్నావు. అది నీకు గుర్తులేదా? అది మర్చిపోయావా? మరి ఆనాడు మహిళలు వేసుకునే చీరలు, గాజులని గుర్తులేదా నీకు? మరి వాళ్ళు కూడా మహిళలే కదా. మరి ఆ మహిళలు వేసుకునే గాజులు, చీరలు అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? అంటే నీకు మహిళల గురించి, మీ మదర్ మహిళే కదా, నీ భార్య మహిళే, నీ కూతురు మహిళే, నీకు చెల్లెళ్ళు, అక్కలు ఎంతోమంది ఉంటారు. మరి అదే మహిళల్ని కీర్చిపరిచే ముందు మరి నువ్వు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడివే కదా బీఆర్ఎస్కి, టీఆర్ఎస్కి. మరి అదెట్లా మర్చిపోయావు? మరి ఇప్పుడు మీకొక రూలు, మాకొక రూలు ఎట్లా అవుతుంది? ఎందుకంటే 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫామ్ మీద గెలిచిన వాళ్ళని మరి మీరెట్లా జాయిన్ చేసుకున్నారు? బీజేపీలో టీఆర్ఎస్లో బీజేపీలో ఇది కొత్త కాదు.
ఎందుకంటే ఈనాడు మధ్యనే కేటీఆర్ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలను అన్నాడు, మీరు డ్యాన్సులు వేస్తారా ఏంటని. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలతో ఏర్పడిన ముప్పును జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ వర్షాలు వరదలతో భారీ పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినందున జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయంగా 10,000 కోట్ల రూపాయల సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. భారీ వర్షాలు వరదలతో అనేక చెరువులు కట్టలు తెగి పంటలు పూర్తిగా నీటి మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు పంట పరిహారం అందించాలన్నారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ పార్టీ నేతలు అజయ్ సారథి, పెరుగు కుమార్, నల్లు సుధాకర్ రెడ్డి, వెంకన్నలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రానికి వరద వల్ల నష్టపోయిన ప్రాంతానికి 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణకు 10,000 కోట్ల రూపాయలు. చెరువులను తెగిపోయిన చెరువులను తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు ప్రాంతాలు తీవ్రంగా వరదల వల్ల నష్టపోయాయి. ఇది కాకుండా అనేక చెరువులు కుంటలు తెగి వాగులు పొంగి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పంట పొలాలు వరదల వల్ల ఇసుకలు మేట వేసి రాళ్ళు రప్పలు వచ్చి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. పత్తి, మిర్చి, వరి ఒకటేమిటి వేసిన పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, సర్వే చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల కార్యాలయం ధర్నా చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా, తన పాలిత రాష్ట్రాలకు ఒక రకంగా, ముఖ్యంగా తెలంగాణను వివక్షతో కూడినటువంటి పద్ధతుల్లో వరద సహాయం ప్రకటించకుండా నేరపూరిత నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ పర్యటన చేశారు. కేంద్ర మంత్రులు ఇంకా అనేక మంది వచ్చి రాష్ట్రంలో పర్యటన చేశారు. కానీ పర్యటనకు మాత్రమే పరిమితమై వరద సహాయం చేయకుండా ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. గండ్లు పడినటువంటి చెరువులు మళ్లీ వర్షం వస్తే నీళ్లు స్టోరేజ్ లేకుండా పోతున్నటువంటి దశలో రాజులకు తెప్పెల్లి కానీ, అదే రావిరాల చెరువు కానీ, ఆలేరు చెరువు కానీ ఇంకా అనేక కుంటలు దెబ్బతిన్నాయి, తెగిపోయినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సరిచేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నిర్మల్ పట్టణంలోని వాసవి వరల్డ్ పాఠశాల 4 స్కూల్ ర్యాంకింగ్ 2024 సంవత్సరానికి గాను ఉత్తమ సిబిఎస్ఈ పాఠశాల చోటు దక్కించుకుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ర్యాంకింగ్ ను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అనే అంశానికి గాను ఉత్తమ ర్యాంక్ ను డాక్టర్ విజయ్ దత్త ప్రేమ్చంద్ పాలేటి చేతుల మీదుగా సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. We have ranked in 16 categories and under 14 parameters. So you can assess yourself against each of the parameters. More than ranking, it's parameters of assessment that is important. You can, after consulting so many educators, we arrived at those parameters. So you can see where you stand. You can assess yourself. And I do, many of you know that I visit schools, I talk about best practices, and that's totally free of cost. And anyone who invites me, I will be in your school, I will share the best practices that I observe in different.
ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడాన్ని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎస్సీల అభిప్రాయాన్ని సేకరించకుండా వర్గీకరణ అమలు పేరుతో కమిటీ వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని సమితి నాయకులు అన్నారు. ఏ ఒక్క మాల మంత్రి లేకుండా కమిటీని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఏకంగా మంత్రుల కమిటీలోనే మాలలకు అన్యాయం జరిగితే ఇక ఈ కమిటీ మాల సమాజానికి ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు భక్త మార్కండేయ గుడి వీధిలో 12 మంది 10 సంవత్సరాల పిల్లలు వినాయకుడిని ప్రతిష్ఠించి గత 5 రోజులుగా నిత్య పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్థానిక మున్నేరులో నిమజ్జనం చేస్తామని తెలిపారు. తమ వార్డు కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ తన వంతుగా సహాయ సహకారాలు అందించారని, కాలనీ పెద్దలు తమ తల్లిదండ్రులు కూడా సహకరించారన్నారు. సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు భక్త మార్కండేయ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అజ్మీరా, గణేష్, దేశబోయిన పునీత్, గౌతమ్, సన్నీ, రోహిత్ తదితరులు తెలిపారు. భక్త మార్కండేయ స్వామి ఉత్సవం కమిటీలో మా ఇద్దరు ఒక టీం నేర్చుకొని ఒక గణేష్ను పెట్టుకోవడం జరిగింది. 9 రోజులు చాలా పూజలు చేస్తూ మేము చాలా మంచిగా ఉన్నాము. మేము మాలలు వేసుకొని రోజు చాలా మంచిగా ఉన్నాము. ఈరోజు మహబూబాబాద్ జిల్లా మార్కండేయ స్వామి వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ మేము మా ఊళ్ళోనే ఈ విగ్రహం నెలకొల్పినాం. ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది. మేము 9 రోజులు నిష్ఠగా పూజ చేసి మేము 12 మంది మా పిల్లలం అందరం కలిసి ఈరోజు ఈ వినాయకుడిని పెట్టడం జరిగింది. అన్నదానం కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతున్నది. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.